ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కడియం శ్రీహరి గారి గురించి కూడా ప్రస్తావన చేశారు. అవును, కడియం శ్రీహరి వాళ్ళ డాటర్ భవ్య, తన పేరు వాళ్ళిద్దరు కూడా నన్ను అడిగి కేసీఆర్ గారితో కలవాలి, ప్రత్యేకంగా కలవాలి, అమ్మాయి ఆశీస్సులు తీసుకుంటుంది అని అడిగితే అన్ని ఫిక్స్ చేస్తే లంచ్కి వచ్చారు, లంచ్ చేశారు, ఆశీర్వాదం తీసుకున్నారు. వెళ్ళి అదే రోజు మధ్యాహ్నం మా ఇంట్లో మా దగ్గర లంచ్ చేసి ఈవినింగ్ కల్లా పార్టీ మారారు. ఏంటి ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా అని అంటే దాన్ని బట్టి ఏమేమి వస్తుంది. నాకు ఎంపీ టికెట్ కావాలి, నా కూతురికి కూడా అదేదో కావాలి, నాకు ఇది కావాలి, నా కూతురికి ఇది కావాలి అని వీళ్ళని అడిగారు. ఫోన్ చేసి సార్ నాకు ఇది కావాలి, నా కూతురికి ఇది కావాలని అడిగిన వెంటనే అవునా తీసేసుకోండి అని ఆయన అనలా. ఆలోచించి చెప్తాం, అయినా నీకుంటే ఓకే, నీ కూతురికి ఎందుకు, నీ కూతురికి ఇస్తా, నీకెందుకు, అదెందుకు ఇదెందుకు అని కొన్ని మాటలు అవుతాయి కామన్. ఎందుకంటే రెండు మీకే ఇస్తే మిగతా వాళ్ళు కొంతమంది ఆశావాహులు ఉంటారు కదా, వాళ్ళని సమర్థించడం కొంచెం కష్టమని వీళ్ళు ఏదో రకంగా వ్యవహారాన్ని చక్కదిద్దాలనుకుంటారు. ఆయన అలిగి ఉంటాడు, నేను పోతా అని అంటే సర్లే ఇస్తున్నా తీసుకో, నీకు ఇస్తున్నా, నీ కూతురికి ఇస్తున్నా తీసుకో అనేసి అంటే మొత్తానికి ఏదోలే ఇచ్చాడు కదా, ఓసారి వెళ్ళి కనబడొద్దాం, కేటీఆర్ మీ నాన్నని రెడీ చేసి పెట్టు, చక్కగా కూర్చోపెట్టు, నేను నా కూతురు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటామంటే రండి లంచ్కి అని చెప్పి పిలిచారు. ఆ లంచ్కి అయిన తర్వాత సాయంత్రానికి నువ్వు కాంగ్రెస్ లో చేరావు, ఇది మోసం కాదా అని ఆయన అంటాడు. నేను నీ పార్టీకి వచ్చి తెల్లారి నుంచి నేను నీతో మాట్లాడట్లేదు అంటే దాని అర్థం ఏంటి? పార్టీలో ఏదో జరుగుంటది అంతే కదా. అవును, నాకు ఇష్టం లేదు నేను రానుగా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే. సో ఇచ్చావులే తొక్కలో సీటు, నీకు ఇవ్వడమే పెద్ద గొప్ప అన్న, నువ్వు ఎంత చీప్గా చూసుంటావో, నీకేదో కుక్క బిస్కెట్లు పడేసినట్టు చూసుంటావో, ఆయన ఏ విధంగా నువ్వు ట్రీట్ చేస్తుంటావో, అంతే కదా. నీ ట్రీట్మెంట్ నచ్చక కారు ఎక్కిన వెంటనే ఇద్దరు ఆలోచించుకొని తండ్రి కారు దిగాడు, వాళ్ళ కారుకి వీళ్ళ కారు దిగేసాడు, సరిపోయింది. కారు గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈయన ఏమన్నాడంటే నీ పార్టీలో నుంచి అందరు వెళ్ళిపోతున్నారు కదా, నీకు ఏంటంటే మాకు ఇప్పటికే కారు ఓవర్లోడ్ అయిందండి, చాలా మంది మేము పెట్టిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో మొత్తం వేరే గ్రహాల నుంచి కూడా వచ్చి మా పార్టీలో చేరారు అందరూ, మరి వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లా మాకు, పోతున్నా పని ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయింది, మేము ఇక్కడ నుంచి వలసలను తీసుకోము, అందుకే మీకు నిదర్శనం ఏంటంటే వరంగల్లో 24 ఏళ్ల నుంచి మా పార్టీకి సేవ చేసే ఒక ఆయన్ని, మంచి ఎడ్యుకేటెడ్ డాక్టర్, ఆయనకి నేను సీట్ ఇస్తున్నాను, అది కేసీఆర్ ఆలోచించింది, ఇక మీద అందరిని అలాగే ఇస్తాము, ఎవరైనా బయట నుంచి వచ్చి మీ పార్టీలో చేరుతాం, మాకు ఆ సీట్ ఇవ్వండి, ఈ సీట్ ఇవ్వండి అంటే మేము ఇక మీదట ఎవరిని రానివ్వము అని అన్నాడు. ఈ అందరు చెప్పే కాకమ్మ కబుర్లే, కాకరకాయ కబుర్లే, ఎందుకు రామనీరు, హ్యాపీగా రాణిస్తారు. అండ్ నెక్స్ట్ ఆయన అన్నాడు, ఆయన ఇంతమంది వెళ్ళిపోయారు కదా, ఎంతమంది అండి పోయింది, ఆయన పోయాడు, ఈయన పోయాడు, ఇంతే కదా, ఇంకా ఉన్నారు చాలా మంది. అండ్ నెక్స్ట్ 39 స్థానాల్లో మేము గెలిచామంటే మాకెంత ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో 14 స్థానాల్లో 6,000 కంటే తక్కువ మెజార్టీతోనే మా వాళ్ళందరూ ఓడిపోయారు. ఒకవేళ కొంచెం అందులో 7 స్థానాలు మాకు వచ్చినా ఈ రోజు మేము ఇంకోలాగా ఉండేవాళ్ళం, అది మేము చేసేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అని ఏదో చెప్పుకొచ్చాడు. అంటే అండ్ మొత్తం ఆ ఇంటర్వ్యూ అంతా చూసిన తర్వాత ఈయన అర్థమైంది ఏంటంటే జస్ట్ ఆయన అపవాదులు అపోహలు దులుపుకోవడానికే వచ్చాడు, కానీ ఈయన దుమ్ము దులుపు వదిలిపెట్టారు. ఓకే, ఇంకోటి ప్రధాన అంశం, చాలా చర్చకు దారితీసే అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను వదిలేసి బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు. ఇది ఒక హైలైట్ న్యూస్ అయిపోయింది. ఈయన చెప్పాడు అది. అంటే ఇప్పుడు ఈయన ఇంకో డైవర్షన్ ఆయన మీద ఏమన్నాడు, ఆ సెంట్రల్ లో కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తే రాహుల్ గాంధీ ఖండించాడు. ఈయనేమో కవిత స్కామ్ కవిత 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 అని ఈయన అంటున్నాడు. అంటే ఆయన అన్నాడు ఆ రోజు నెక్స్ట్ డే కవిత అరెస్ట్ నెక్స్ట్ డే ఈయన మాట్లాడుతూ ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఎప్పుడైనా సరే ముందు మోడీ వస్తాడు, తర్వాత ఈడీ వస్తుంది, నిన్నేంటో మరి ఈడీ మోడీ కలిసే వచ్చిండ్రు అన్నాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన అలాగే మాట్లాడుతున్నాడు. సో లిక్కర్ స్కామ్ కి రాహుల్ గాంధీ వ్యతిరేకము, ఈయన పాజిటివ్. గుజరాత్ డెవలప్మెంట్ కి రాహుల్ గాంధీ వ్యతిరేకము, ఈయన పాజిటివ్. ఇంకేదో అంశంలో రాహుల్ గాంధీ నెగిటివ్, ఈయన పాజిటివ్. అంటే ఈయన మోడీ చేసే ప్రతి చర్యని ఈయన పొగుడుతున్నాడు. మొన్న కూడా మోడీని పెద్దన్న అన్నాడు, ప్రధానమంత్రి వస్తే మేము కలవకూడదా, ప్రధానమంత్రి ఇండియా పెద్దని ఏదో మాట గౌరవప్రదంగా అన్నాడు. ఈయన మోడీని అంగళానికి ఎక్కేస్తున్నాడు. సో నేను చెప్పేది నిజమే, చూడండి 5 ఏళ్ళు ఈయన కాంగ్రెస్ లోనే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈయన బీజేపీలోకి వెళ్ళిపోతాడు, మీరందరూ సర్దేసుకోండి తట్టా బుట్ట అన్నట్టుగా ఒక డైవర్షన్ చేశాడు.